కొన్నేళ్లు ఉద్యోగం చేసి పైసా పైసా కూడబెట్టుకుని డబ్బు చాలకపోతే అప్పు చేసి మరీ సొంతిల్లు కొనుక్కోవడానికి చాలా మంది ఆశపడతారు. మార్కెట్ రేటు కంటే తక్కువకి దొరికితే చాలు ఉన్న సొమ్మంతా ఊడ్చేసి మరీ బిల్డర్ల చేతిలో పోస్తూ ఉంటారు. అయితే ఇలాంటి మధ్యతరగతి ప్రజల సొంతింటి కలల్ని కూల్చేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రీ లాంచ్ పేరుతో బురిడి కొట్టిస్తున్నారు. రెరా వచ్చినా హైడ్రా కొరడ జులిపిస్తున్నా ప్రీ లాంచ్ కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగటం లేదు. ఎప్పటికప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్లతో ఇంటి కొనుగోలుదారులను బురిడి కొట్టిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది 2025లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన ప్రీ లాంచ్ మోసాలు జరిగాయని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో పెరిగిపోతున్న రియాలిటీ మోసాలు, కొనుగోలుదారులను ప్రీలాన్స్ ఆఫర్లతో బురిడి కొట్టిస్తున్న సంస్థలు. ఏడాది 2025లో 3,000 కోట్ల రియల్ ఎస్టేట్ ప్రీలాంచ్ మోసాలు. గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టూ కొందరు రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రీలాన్స్ల పేరుతో కొనుగోలుదారులను మాయ చేస్తున్నారు. అగ్రిమెంట్ల ప్రకారం అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలు పూర్తి చేయటం లేదు. గడువులోగా ఫ్లాట్లను అప్పగించడం లేదు. చెప్పిన ఎమ్యూనిటీస్ ను కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముందు చెప్పేదొకటి, ఆ తర్వాత చేసేదొకటి అన్నట్టుగా కొందరు బిల్డర్లు వ్యవహరిస్తున్నారు. ఒక ప్రాజెక్టును చూపించి అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుని అది కంప్లీట్ చేయకుండానే ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. బ్యాంకుల్లో లోన్ తీసుకుని అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన వారు అవి తమ చేతికి అందక సొంతింటి కల నెరవేరక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈఎంఐల భారంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని నెలలు, సంవత్సరాల తరబడి రియల్టర్లు, బిల్డర్ల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. ప్రీలాన్స్ ఆఫర్ పేరిట సుమారు 300 కోట్ల మోసానికి పాల్పడింది జై3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ. ఇటీవల ఈ సంస్థలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు భారీగా స్కామ్ జరిగినట్లు గుర్తించారు. జై3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ కాకర్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. హైదరాబాద్ లో భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీలాంచ్ అంటూ కోట్లాది రూపాయల గరానా మోసం బయటపడింది. ప్రీలాంచ్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు చెల్లింపులు చేసిన 250 మంది బాధితులను ముంచేశారు. 5 ఏళ్ల కిందట ప్రాజెక్టు మొదలుపెట్టిన భారతీయ బిల్డర్స్ కనీసం 25% పనులు కూడా చేయలేదు. దీంతో బాధితులు లబోదిబోం అంటున్నారు. ఇక హైదరాబాద్ లో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ 100 కోట్లు వసూలు చేసి కార్యాలయం మూసివేసిన సంఘటన సంచలనం రేపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభిస్తామని నమ్మించి బాధితులను మోసగించిన పోలీసులు గుర్తించారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో జిఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ 120 కోట్ల పైగా మోసానికి పాల్పడింది. కొల్లూరు ప్రాంతంలో విల్లాలు కట్టిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. విల్లాల పేరుతో భారీగా డబ్బులు కలెక్షన్ చేసి మోహన్ చాటేశారు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతంలో ఫ్లాట్లు వెళ్లాలా ప్రీలాంచ్ ఆఫర్ల మోసానికి పాల్పడ్డారు. భూమి లేకపోయినా ఉన్నట్టు చూపించి వసూళ్లు చేశాడు సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సిసిఎస్ లో జిఎస్ఆర్ పై కేసులు నమోదయ్యాయి. ప్రీలాన్స్ ఆఫర్ పేరుతో భారీగా వసూళ్లు చేసిన జిఎస్ఆర్ ఇన్ఫ్రా చైర్మన్ గుంతపల్లి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ప్రీలాంచ్ మోసాలకు అంతే లేదని చెప్పాలి. ఈ ఏడాది 2025లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రీలాంచ్ మోసాల విలువ సుమారుగా 3,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అనధికార లెక్కలు చెబుతున్నాయి.